తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాను. ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇట్లా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ములక్కాడ రసంకి. కొంచెం దూరగా వేగాలి. ఒక 2 minutes చూద్దాం. ఫ్రై అవుతుంది. దీనిలో కావాల్సినవి చూద్దాం. టమోటా పేస్ట్, కొత్తిమీర, ములక్కాయ రసం వేస్తున్నాం కాబట్టి మనకి ములక్కాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేయించి నేను మిక్సీ పట్టుకున్నాను. జీలకర్ర, పసుపు, చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని రసం వేసుకోవాలి. ఇంక ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, టమోటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. టమోటా పేస్ట్ కూడా వేసేసాను. ఒక 2-3 minutes కొంచెం ఉడికించాలి. సో ఫ్రెండ్స్ 2-3 minutes ఉడికించినాక ఇలా ఉంది. ఇప్పుడు మనం దీనిలోకి ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మనం చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం ములక్కాయకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఒక 5 minutes అలాగే ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్ ఒక 2-3 minutes ఉడికినాక మనం చింతపండు రసం అనేది పోసుకోవాలి. కొంచెం పోసుకోండి. ఫస్ట్ ములక్కాయ ముక్క ఉడకాలి కదా, ఉడికినాక మళ్ళీ తర్వాత మిగతా రసం పోసుకోవచ్చు. సో 5 minutes కొంచెం ఉడకనిచ్చినాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇందులో ఉడికేటప్పుడే వేసుకోవాలి పసుపు, కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలి. 5 minutes ఉడికాయి కదా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఈ రసం పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు రసం కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మరగటం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం అది వేసుకున్నప్పుడు కొత్తిమీర కూడా ఇట్లా మరగటం స్టార్ట్ అయినప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2-3 minutes ఉంచుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో ముందుకు వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో బాయ్.